నన్ను చంపొద్దు. చూడరా, నువ్వు చంపిన నా కూతురి సమాధి చూడరా. చూడు, ఇప్పుడు ఇప్పుడు ఈ జనం మధ్యలో ప్లీజ్ నన్ను చంపొద్దు. అన్నయ్య, వీడిని చంపేసి మా చెల్లెలు వీడిని ప్రేమించలేదని చంపి తప్పించుకు తిరుగుతున్నాడు. వద్దు వద్దు, నా కొడుకుని చంపొద్దు. దొరా, ఆవు దూడను వెతుక్కుంటూ వస్తుందని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు రాకపోయినా నేనే నిన్ను తీసుకుని వచ్చి ఉండేవాణ్ణి. ఎందుకో తెలుసా? నీ కొడుకుని నేను చంపుతుంటే వాడు గిలగిలా కొట్టుకొని ఏడుస్తుంటే నీవు విలవిలా ఎలా ఏడుస్తావో నేను చూడాలి. వద్దు, వాడిని చంపొద్దు. వాడిని నేనే కోర్టుగా చెప్తాను, శిక్ష పడేట్టు చేస్తాను. వాడిని చంపొద్దు వీరయ్య, నా మాట విను, నీకు దండం పెడతాను. కోర్టు, పోలీసులు, చట్టం, కమిషను, సిబిఐ, వీటన్నిటి మీద ఏనాడో మాకందరికీ విశ్వాసం పోయింది దొరా. ఇవన్నీ కూడా మీలాంటి బడా బాబులు, నేరస్తులు తప్పించుకోవడానికి దోవలు మాత్రమే. పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. తప్పు చేసిన వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళని కాపాడే వాళ్ళకి, తప్పును కప్పిపుచ్చే వాళ్ళకి శిక్షలు పడాలి. అప్పుడే చట్టానికి విలువ, న్యాయానికి గౌరవం, ఈ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడతాయి. అందుకే అందుకే శిక్ష నేనే వేస్తున్నాను. నాన్న, నీకు దండం పెడతాను, నన్ను చంపకు ప్లీజ్. ఏరా, ఇప్పుడు తెలుస్తుందిరా నీకు ప్రాణభీతి. ఆ రోజు నువ్వు నా కూతుర్ని మానభంగం చేసేటప్పుడు అన్నయ్య నీకు దండం పెడతాను, నన్నేం చేయకోని ప్రాధేయపడుతుంటే, వీరయ్య ప్లీజ్ వీరయ్య, నా కూతుర్ని కిరాతకంగా మానభంగం చేసి చంపుతారా మీరు? నీలాంటి మానవ మృగాలకి ఇలాంటి శిక్ష తప్పకుండా పడాలా? అప్పుడేరా, అప్పుడే ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయి. ఎందుకు చంపానమ్మా నీ కొడుకుని?